అనంత శ్రీరామ్ పేరు 2, 3 రోజుల నుంచి బాగా వినబడుతుంది. ఫస్ట్ ఎందుకు వినబడింది అంటే 'హల్లలల్లో' సాంగ్ రిలీజ్ అయింది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్‌లో. ఆ పాట రాసింది అనంత శ్రీరామ్. అరే భలే రాసాడే అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నారు. ఈలోపే ఆయన పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం గబగబా జరిగిపోయాయి. రీజన్ ఏంటంటే తను ఇక్కడే ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ మన భీమవరం దగ్గర యలమంచిలి దగ్గర ఒక చిన్న ప్రాంతంలో ఉంటారు. ఆహ్, మేనమావే. కాకపోతే ఏంటో ఒకప్పుడు ఇతని ఎదుగుదలకి సహకరించినటువంటి వ్యక్తి వాళ్ళ మేనమామ. పేర్లక్కర్లేదులెండి. ఎందుకంటే ప్రతి చిన్న చిన్న విషయాలకు గూడా వాళ్ళ పేర్లు తీసుకొచ్చి పెద్ద పెద్దగా చేయడం మనకు అలవాటయిపోయింది. విషయం ఏంటో సింపుల్‌గా తెలుసుకుంటే సరిపోతది. ఆహ్, ఇతని పేరెంట్స్ అక్కడ ఉంటారు. మెయిన్ రోడ్ దగ్గరే. వీళ్ళ ఇంటి ఎదురుగా ఒక 5 సెంట్ల భూముంది. 5 సెంట్లంటే ఆహ్, ఒక సెంట్ ఎంత చెప్పొచ్చు? ఓ 48.4 గజాలొస్తది. అలా ఇంటూ 5 అనుకుందాం. 100 సెంట్లు కలిస్తే ఒక ఎకరం. అంత స్థలం గాదు. జస్ట్ ఒక ఓహ్, చిన్న కాలనీ మధ్యలో పార్క్స్ ఉంటాయి గదా! చిన్న చిన్న పార్క్స్ అలాంటి స్థలం అన్నమాట. అది ఉమ్మడి స్థలం. అంటే అందరికీ చెందింది. నీది, నాది అనేదేం లేదు. నాకు కావాలి అని వీళ్ళ మేనమామ గొడవ చేయడం. లేదు, లేదు కూడదు అని చెప్పేసి వీళ్ళంటారు. ఇది అందరిది. నీకు మాత్రమే చెందాలనే పెద్ద రూల్ ఏం లేదు. ఆయన వెర్షన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ బాగా సంపాదించారు. బాగా ఉంది. ఇది వదిలేస్తే నాకు ఏదో ఉంటది. చేదోడు వాదోడుగా ఉంటదని ఆయనకి అభిప్రాయం. ఈ మధ్య కాలంలో ల్యాండ్ ఎక్కడైనా ఇంత దొరికింది అంటే వెంటనే ఎళ్లి కంచె కట్టేస్తున్నారు. మనకు తెలిసిన విషయమే ఇది. ఎవడు కబ్జా చేస్తున్నాడో తెలీదు. మన ఊర్లలో గూడా కొంచెం ల్యాండ్ ఉంటే అలా రోడ్డు వైపు జరుపుకుంటా ఉంటారు కొంతమంది. ఏంటో అదొక పిచ్చి. పిచ్చని గాదు. దాన్ని ఏమనలేం. కొన్ని కొన్ని వదిలేయాల్సిందే. అఫ్‌కోర్స్ కొంచెం స్ట్రాంగ్ గవర్నమెంట్స్ లైక్ హైడ్రా లాంటోళ్ళుంటే ఎంత పెద్ద భవనాలైనా కూల్చేస్తారో తర్వాత సంగతి. బట్ కూల్చినప్పుడు గదా చూసుకుందాం. ప్రెజెంట్ అయితే మనకుందా లేదా అన్నట్లుగా చాలామంది ఆల్‌మోస్ట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ బాగా వేస్తా ఉంటారు. మీకు తెలుసు కొంతమంది ఏం జేస్తారంటే రోడ్డు మీద అక్కడ ఖాళీ స్థలం ఉంటే చిన్న టెంటేస్తారు. మేమక్కడ ఏదో అంటే ఏదో వలసకొచ్చినట్టు ఉండడానికి ఇల్లు లేదు అన్నట్టుగా చిన్న టెంటేసుకొని అందులో ఉంటారు. మెల్లిగా అది ఒక బాక్స్ లాగా తయారవుతది. అలా లోపల ల్యాండేస్తారు. తర్వాత పైన కప్పేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇగ వాళ్ళిష్టం. అట్లా కబ్జా చేసేవాళ్ళు గూడా చాలా మందున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే 5 సెంట్ల భూమి విషయంలో వీళ్ళు నాకంటే నాకు అని కొట్లాడే టైంలో నిన్న ఏం చేశారంటే ఒక పెద్ద ఇసుక లారీలో ఇసుక తీసుకొచ్చి అక్కడ డంప్ చేశారు. అంటే నేనేదో కడుతున్నాను. ఇది నాది అని చెప్పుకునేలాగా. అలా ఎందుకేశారు అని జెప్పేసి ఈయన పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు అనంత శ్రీరామ్. ఈయన కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ వృద్ధ దంపతులు అక్కడ ఉంటున్నారు. అంటే ఇప్పుడు సో, కొడుకు ఎక్కడో ఉంటున్నారు. అమ్మ, నాన్న ముసలోళ్ళు అక్కడ ఉంటున్నారంటే ఎవరైనా వచ్చి బెదిరించినా, లేకపోతే ఇంకేమన్నా చేసినా అంటే చూస్తున్నాం గదా! బంగారం కోసం, భూముల కోసం ఇష్టం ఉన్నట్టుగా చిన్న చిన్న డబ్బుల కోసమే ఇష్టం ఉన్నట్టు ప్రాణాలు తీసుకునే జనరేషన్‌లో ఉన్నాం మనం. అంటే కోపాలు, ఆవేశాలు ఎప్పుడు ఎక్కడికెళ్తాయో, ఏ స్థాయికెళ్తాయో తెలీదు. సో, అట్లా ఏమైనా అవుతదేమో అని భయపడి ఈయన ముందుగానే కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఇది పెద్ద ఏదోలాగైతే భూతద్దంలో పెట్టి చూడాల్సిన అంశం అయితే కాదు. ప్రతి చోట భూ వివాదాలు, ఆస్తి తగాదాలు లేకపోతే ఇంకేవో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తి మీద తగాదాలు ఇవన్నీ జరుగుతానే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఆహ్ పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఇంట్లో అటక పైన పడేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ యాంటిక్ అయి కూర్చున్నాయి. అవి యాంటిక్ అయ్యేసరికి వాటి మీద గూడా ఆధిపత్యం. అదేంటిది నాకంటే నాకు కావాలి. లేదు చిన్నప్పుడు నేను దీంతోనే స్నానం చేశాను. ఇది నాకు కావాలి. ఆహ్, అట్లా ఈ టైప్ ఆఫ్‌గా వాటి కోసం గూడా గొడవ పడే రోజులివి. సో, 5 సెంట్ల భూమి కోసం ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ రేట్ గూడా బానే ఉంది. ఆల్‌మోస్ట్ ఒక 50,00,000 వరకు ఉండొచ్చు. 30-50 వరకు ఉంటది. ప్రైమ్ ఏరియా మెయిన్ లొకాలిటీ కాబట్టి. సో అరకోటి విలువ గూడా చేయదు. కాకపోతే మాత్రం గొడవ అంతకు మించి పెట్టుకుంటున్నారు. ఇంక అంతకు మించి ఇంకేం చేయలేం. బట్ భూమే ఎవరిదైనా సరే ఇప్పుడు అనంత శ్రీరామ్ అంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన బయటకొచ్చి కంప్లెయింట్ ఇచ్చాడు. తీసుకున్నారు. మేబీ ఇట్లా చెప్పుకోలేని స్థితిలో భూములను కోల్పోయే వాళ్ళైతే బోలెడంత మందున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు భోజనం పెట్టమంటే ఎవరైనా పెడతారు. మీ ఇంట్లో 2 రోజులు ఉంటాను ఉండనిస్తారంటే ఎవరు ఉండనివ్వరు. అదంతే అది. సో, మనకంటూ ఒక ఇల్లుండాలి అని జెప్పేసి అందరికీ అనిపిస్తది. కాకపోతే ఏంటంటే సక్రమంగా సంపాదిస్తే ఓకే.
ఈఎంఐలో కట్టుకోనో, లేకపోతే అప్పులు జేసుకోవడం అంటే ఓకే. కానీ, ఇలా కబ్జాలు జేసుకుంటూ పోతే మాత్రం ఏదో ఒక రోజు అది పోవడం అయితే గ్యారంటీ. థాంక్ యూ సో మచ్.